ఈనాడు భారతదేశానికి సంబంధించినంత వరకు పరమ పవిత్రమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు. అటువంటి పర్వదినాన ఈరోజు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జీవితాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని బుద్ధిస్టు మార్గంలో దాదాపు 60-65 ఎకరాల్లో పెద్ద ఎత్తున బుద్ధిస్టు స్తూపాన్ని నిర్మించడమే కాకుండా వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన అవసరమని జీవితం మొత్తం బతికినటువంటి మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు మంచిర్యాలకు రావటం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంటే వారి నాయకత్వంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం జై భారత్ సత్యాగ్రహ సభలు ఆలోచన చేసి దేశవ్యాప్తంగా ఈరోజు జై భారత్ సత్యాగ్రహ సభల ద్వారా ఈ దేశానికి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే అది కేవలం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు మనం మంచిర్యాలకు వచ్చి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి అధ్యక్షులు మన ముందు ఉన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆనాడు నేను మొదలుపెట్టినటువంటి మార్చి నెల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దల మాణిక్రావు ఠాక్రే గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేయాలి, రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఊరూరు తీసుకొని వెళ్ళాలి. ఒక పక్కన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మరొక పక్కన మీరు పాదయాత్ర చేయాలని చెప్పి ఆనాడు మమ్మల్ని ఆశీర్వదించి అభినందించి నడవని చెప్పినప్పుడు ఆలోచన చేశాం ఈ ఎండల్లో నడవగలమా అని. కానీ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు మంచిర్యాల వరకు వచ్చేంత వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా అత్యంత శక్తినిస్తూ నడవని చెప్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక సంఘటనలు తప్పనిసరిగా మీ అందరితో 2 నిమిషాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఈ దేశ సంపద, ప్రజల సంపద ప్రజలకే ఉండాలని, దేశానికే ఉండాలని, దేశానికి కాకుండా అదానికో, అంబానీకో, లలిత్ మోడీకో, నీరవ్ మోడీకో దోచిపెట్టి ధనవంతులు, పేదవాళ్ళు ఇంకా ఈ దేశం ఈ రకంగా దోపిడీ గురవుతూ ఉంటే కాదు దీనికోసం కాదు మేము పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక సందేశం ఇచ్చి ఈ దేశాన్ని కాపాడటం కోసం, మతోన్మాద శక్తుల చేతుల్లోంచి దేశాన్ని రక్షించడం కోసం ఆయన నడుస్తా ఉంటే భయపడి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఈరోజు దేశంలో సభలో లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఆ కుట్ర పైన ఈరోజు మాట్లాడటానికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మంచిర్యాలకు వచ్చారు. ఇక్కడ నుంచే దేశానికి ఒక సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో అపారమైనటువంటి వనరులున్నాయి, పచ్చటి అడవులున్నాయి, మనసు నుండా ప్రేమించేటువంటి గిరిజన బిడ్డలున్నారు. ప్రేమతో అందరినీ హక్కును చేర్చుకునేటువంటి ఆదిలాబాద్ బిడ్డలు
ఈరోజు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అనేక సమస్యలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పిప్పిరి గ్రామం నుంచి ఇక్కడ వరకు మొదలుపెట్టి ఆసిఫాబాద్ వరకు చూస్తే పోడు భూముల సమస్య. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు భూములు పంచి పట్టాలిస్తే అరే మా భూములు మాకే, మా సంపద మాకే, మా ఉద్యోగాలు మాకే అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం భూములు ఇవ్వకపోగా ఇచ్చిన భూములు కూడా లాక్కుంటుందని సంఘటనలు ప్రతి గ్రామంలో చెప్తా ఉంటే నిజంగా కదిలిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు 2023-24లో ఈ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవిలో ఉంటూ అడవిలో ఉన్న భూములు దున్నుకుంటున్నటువంటి ప్రతి ఆదివాసీ గిరిజనుడికి పోడు భూముల పైన పట్టాలు ఇస్తామని చెప్పేటువంటి ఆలోచన చేయాలని మిత్రుల్ని పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మిత్రులను మనందరికీ తెలియదు కాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత సంబంధించిన నీళ్లు ఈ జిల్లాకి రావటానికి అవకాశం ఉంటే ఆ ప్రాణహిత ప్రాజెక్ట్ ని బొందబెట్టి ఈ జిల్లా సస్యశ్యామలం కాకుండా నీళ్లు రాకుండా చేసి చివరికి కాళేశ్వరం అని 1,25,000 కోట్లతో కట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాని ముంచుతున్న ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ముంచాలని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం. తప్పనిసరిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ముంచి వదిలిపెడదామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వమే 2023-24లో అధికారంలోకి వస్తుంది. నాయకత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, ఆదిలాబాద్ జిల్లా భూములకి నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, అరే తెలంగాణ ప్రాంతానికి సింగరేణి అనేటువంటిది ఉద్యోగాల గనిగా మనం చెప్పుకుంటాం. మనం పోరాటం చేసింది కూడా ఉద్యోగాల కోసమే. చెన్నూరు నియోజకవర్గం మనం పోరాటం చేసిందే ఉద్యోగాల కోసం. కానీ ఈనాటి తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ లో ఒకప్పుడు 1,25,000 ఉద్యోగాలుంటే ఇప్పుడు 42,000కి కుదించి ఇక్కడ ఉన్నటువంటి అనేక బొగ్గు బాయిల్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేశాం. వారి రక్తాన్ని చెమటగా మార్చి నల్ల సూర్యులుగా వెలుగుతూ బొగ్గుని రాష్ట్రానికి దేశానికి సంపదగా ఇచ్చినటువంటి ఈ ప్రాంత సింగరేణి గనుల్లో పనిచేసే కార్మిక సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సంపద మనది, ఈ ఉద్యోగాలు మనవి. ఈ ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు ఇవ్వటం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఇవాళ ఎస్సీ ఎస్టీలు కూడా ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. అందుకే పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2023-24లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సింగరేణి బొగ్గు గనిని సింగరేణికే ఉంచుతాం. అందులో ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చేటట్టు చేస్తాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరొక్క మాట నేను ముగిస్తా ఉన్నాను. ముగిచ్చే ముందు ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తా అని, దళిత బంధు ఇస్తానని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని అనేక భ్రమలు కల్పించే అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి బొగ్గు బావులు అమ్ముకోవటం ఒక్కటే కాదు, చివరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూముల్ని సైతం
ధరణి పేరు మీద వెనక్కి లాక్కొని పేదవాళ్ళకి భూములు లేకుండా చేస్తున్నటువంటి అనేక సంఘటనలు ఆ దృష్టికి వచ్చాయి. వాటన్నిటినీ రాసుకొని వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి ఆనాడు మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములే కాకుండా గత వరంగల్ సభలో చెప్పినట్టుగా ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ప్రతి పేదవాళ్ళకి అసైన్మెంట్ సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళకే చెందేటట్టు చేస్తాం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేటట్టు చేస్తాం. సింగరేణి ఉద్యోగాలు స్థానికులకే ఉండేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ సభ కదిలి వచ్చిన అశేష ప్రజానికానికి ఈ సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ పాదయాత్రలో రేపటి నుంచి బయలుదేరుతా ఉంటాం. మళ్ళీ ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు పాల్గొని ఆనాటి బోత్ నియోజకవర్గం నుంచి ఇక్కడ వరకు మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు, వారికి సంబంధించిన నాయకులు మిత్రులు, అనేక జిల్లాల అధ్యక్షులు నాకు సహకరించారు. వారందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.